I would like to welcome our Honorable Director, Shri Madhu Garu, for today's gathering. Give a big round of applause. Continue the program. Thank you, sir and ma'am. ఆధ్యాత్మికంగాను ఆత్మ నియంత్రణతో శరీరం మనసు ఆత్మలను సమతుల్యతలో ఉంచడానికి ఆటలు ఎంతో ఉపయోగపడతాయి. ఆటలు కేవలం వినోదం కోసమే కాదు, మానసిక మనశ్శాంతకు, దేశ గౌరవానికి, సామాజిక సమతుల్యతకు, ఇంకా ఆర్థిక ప్రగతికి కూడా పునాదిగా నిలుస్తాయి. అయినా సడన్ గా ఆటల ప్రాధాన్యత నీకు ఎందుకు గుర్తొచ్చినట్టు? ఎందుకంటే ఆగస్టు 29వ తేదీన అనగా ఈ రోజున మాతృభాషా దినోత్సవమే కాదు, నేషనల్ స్పోర్ట్స్ డే కూడా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరెవ్వరూ గేమ్ స్పిరిట్ లో మీ క్లాస్ రూమ్ లో ఉండవద్దని నా మనవి. థ్యాంక్ యూ. ఉదయం ఈ రోజు మనము గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటూ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈయన వ్యవహారిక భాషోద్యమానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు. అందువలన ఈయన్ని వ్యావహారిక భాష పితామహుడు అని అంటారు. మాట్లాడే భాషలో బోధన ఉండాలని ఈయన ఎంతో కృషి చేశారు. ఈ రోజు మేము తెలుగు భాషలో అతి పెద్ద మాట, అతి పొడవాటి మాట ఏమిటో ఒక చిన్న తమాషా సంభాషణ ద్వారా మా బృందం తెలియజేస్తాము. తెలుగు నేలకు నందనము, తెలుగు భాషకు వందనము. మా బృందంలో డమరకేశవ, రాకేష్, దర్శిని, నేను అనగా అనన్య ఉన్నాము. తెలుగు భాషలో అతి పెద్ద మాట, పొడవాటి మాట ఏదో చెప్పగలరా? దానికేం భాగ్యం, చెప్పగలము. అమందానంద కనదలిత హృదయారవిందుడు. అబ్బే, అదేం పెద్ద మాట కాదు, చిన్న మాట. మేము చెబుతాము చూడండి. గజానన. అదేలాగా? గజానన అనే పదంలో మొదటి అక్షరానికి చివరి అక్షరానికి మధ్యలో జానా అనే పొందన. జానా అంటే 9 అంగుళాలన్నమాట. ఓహో, అయితే కాచుకోండి, అంతకన్నా పెద్ద మాట చెప్పగలము. దిగ్గజములు. ఈ పదంలో గజము అనే పదము ఉంది. గజము అంటే మీకు తెలుసా? గజము అనగా 9 చదరపు అడుగులు. అయితే ఇది వినండి. ప్రయోజనము. ప్రయోజనం అనే పదంలో యోజనం ఉంది తెలుసా? యోజనం అంటే 12.6 కిలోమీటర్లు అన్నమాట. అయితే అంతకన్నా పెద్ద మాట చెప్పగలము. అఖండం. ఈ పదంలో ఖండం అనే పదము ఉంది. ఖండం అంటే మీకు తెలుసా? ఖండం అనగా ప్రపంచంలో భాగం. అవునా? అయితే అన్నిటికంటే పొడవాటి మాట ఖగోళంలో ఉంది. గోళం అంటే తెలుసు కదా మీకు? గోళం అంటే విశ్వం మొత్తం అని అర్థం. మీరు కూడా భలే చెప్పారు. అందరికీ ధన్యవాదములు. తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్లురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులో అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని
మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా. థ్యాంక్ యూ. Educators and my dear friends, today as the members of the school assembly, it is our honor to speak to you today about a day that holds a great significance on the realm of sports, India's National Sports Day. Why is Sports Day celebrated and what is significance? Every year on the 29th of August, India celebrates National Sports Day in the memory of one of the greatest sports legends, Major Dhyan Chand. Major Dhyan Chand is widely regarded as one of the greatest hockey player in the history of sport. From Tankaveri. We gather here to celebrate National Sports Day. National Sports Day, which marks the birth anniversary of a legendary hockey player, Major Dhyan Chand. That's right. Major Dhyan Chand is known as the Wizard of Hockey. His incredible skills on the field. His birthday, the 29th of August, is celebrated as the National Sports Day. And my dear students, respected sir, it's always an honor and a privilege to have you here. The students, I would like to say, as all of you have heard about fitness, everyone talks, but how many of us are really doing? It's not necessary that you need to go out and do it, children. It's just, even at home also, 5 minutes of meditation and movement of your body. The whole muscles and bones should move. If you do a little bit of aerobics, that's really going to help all of us. And since it's being Telugu Bhasha Dinotsav to us also, so I think children, we need to keep importance of the language in Morning mind. teachers, morning ma'am. ఈరోజు 2 ఇంపార్టెంట్ డేస్. ఒకటి గిడుగు రామూర్తి పంతులు గారి బర్త్డే అండ్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే. మనం చూడండి, చాలా గాంధీ గారి జయంతి ఇలాగ ప్రతిదీ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు, 10 మందికి ఉపయోగపడే పనులు, దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పనులు వాళ్ళు చేయబట్టే వాళ్ళు సెలబ్రేషన్స్ ని చేసుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయగలం, మనం దేంట్లో గొప్పవాళ్ళం. మంచి పనుల గురించి మాట్లాడుతున్నానమ్మా. ప్రతిదీ కూడా వాళ్ళు చేసిన మంచే మనకి ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడు ఉంటుంది, మనం లేనప్పుడు కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం కూడా అంత గ్రేట్ పర్సన్స్ లాగా ప్రతి ఒక్కరు కూడా తయారై మీకు ఇందులో ఏ ప్రొఫెషన్ కానీ ఏది అవనియండి, దేంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఇంట్రెస్ట్ పే చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.